తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన పరమ తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు జన్మదిన సందర్భంలో ఒక్క రాత్రిలో జరిగిన కొన్ని సంఘటనలు మేము ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన మీ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు తగిన కృపను ప్రసాదించండి. యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. సమయంలో క్రీస్తు ప్రభు జన్మదిన సందర్భంలో మరియు ఆయన జీవితంలో ఒక్క రాత్రిలో జరిగిన కొన్ని సంఘటనలు మనం ఈరోజు ఆలోచించిన ప్రయత్నం చేద్దామండి. ఒక్క రాత్రిలో జరిగిన సంఘటనలేనండి నేను చెప్పే కొన్ని మాటలు. అలాగే ఒక్క రాత్రిలోనే అనేక మంది బ్రతుకులు కూడా మార్చబడిపోయినాయండి దేవుని మాటను బట్టి అనే ఒకరిద్దరిని కొన్ని విషయాలు ఈరోజు మనం ఆలోచించిన ప్రయత్నం చేద్దామండి. ఏదేమైనా చూస్తున్న మీరు తప్పనిసరిగా వీడియో ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఉన్నటువంటి విషయాలు శ్రద్ధగా విని సత్యాన్ని, దానిలో ఉన్న భావాన్ని గమనించుకుని ఆధ్యాత్మికతలో ముందుకు సాగితే ఎంతైనా మేలుకార్యం ఉంటుందని ప్రభుని బట్టి ఈ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. వాక్యం చదువుకుందాం. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నానండి. దయచేసి మీరందరూ గమనించండి. 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8, 9 వచనాలండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, రాత్రి వేళ గమనించండి, ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. రాత్రి అంటే క్రీస్తు ప్రభు పుట్టుక రాత్రిలోనే జరిగిందండి. రాత్రిలోనే ఎప్పుడైతే క్రీస్తు ప్రభు రాత్రికాల సమయంలో పుట్టాడో ఆ వెంటనే ఆ దూత ఆ రాత్రి ఆ గొర్రెల కాపర్లు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాట. అప్పటికి చీకటిలో ఉన్నారు వాళ్ళంతా. వెంటనే తేజోవంతమైనటువంటి మహిమతో కూడిన వెలుగు ప్రకాశించిందట. అప్పటికి ఒక్కసారిగా వాళ్ళు ఉన్నటువంటి స్థితి మార్చబడిపోయింది. ఎవరు? గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలంలో ఉండి మందను కాచుకొని చూడగా ఆ చీకటి సమయంలో దూత వెళ్ళి చెప్పేటప్పటికి, ఆ దూత వెళ్ళేటప్పటికి వెలుగు, తేజవంతమైన మహిమతో కూడిన వెలుగు ప్రకాశించడం భయపడిపోయారట. భయపడిపోయినప్పుడు వాళ్ళ భయాన్ని చూసి దూత చెప్తున్న మాట అంటే, ఒకటి గుర్తు పెట్టుకోండి, చీకటిగా ఉన్న ప్రదేశం వెలుగుగా మార్చబడిపోయింది. గమనించాలి. ఆ ఒక్క రాత్రిలోనే ఎన్ని సంఘటనలు జరిగాయో ఒకసారి మనం గమనిస్తున్నామండి రోజు. వెంటనే ఆ దూత చెప్తున్న మాట గొర్రెల కాపరులతో, ప్రజలందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైన వార్త చెప్తున్నాను. అది ఏంటి అనంటే, దావీదు పట్టణం మందు నేడు, ఈ రోజు అంటే ఈ రాత్రి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దూత గొర్రెల కాపరితో చెప్పాడండి. బాగుంది. ఇక్కడ కొద్దిగా మనం ఒక్క నిమిషం ఆగుదామండి. ఎందుకంటే ఇప్పుడు దూతే వెళ్ళి గొర్రెల కాపరితో చెప్పాడు కదా, మరి ఆ దూతే వెళ్ళి ప్రజలందరికీ చెప్పొచ్చు కదా. అది కాకపోయినా ఆ దూత చెప్పిన వార్త ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వార్త కేవలం గొర్రెల కాపరితో చెప్పి ఆగిపోయినట్లుగా మనకి ఈ భాగాన్ని బట్టి అర్థమవుతుందండి. మరి ఎందుకు ఆ సంతోషకరమైన వార్త అందరికి ఎందుకు చెప్పలేదు దూత అంటే, దేని బిడ్డలారా, అక్కడ దూత చెప్పిన మాటలో ఒక స్పెసిఫిక్ మరి అర్థం మనకు కనబడుతుంది. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మా కొరకు కాదు. కనుక మీకు కొరకు పుట్టిన రక్షకుడిని మీరే చెప్పాలి, ఇతరులకు మీరే చెప్పుకోనాలి. అంటే మీ కొరకు పుట్టినట్టు ఆయన గురించి మీరు చెప్పాలి. అంటే దాని అర్థము మరి మా కొరకు కాదు కదా,
మీ కొరకు పుట్టాడు అని మీకు తెలియని అంధకారంలో ఉన్నారు కనుక ఆ వార్తను చెప్పడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు, మీకు చెప్పుకున్నాము అని అంటే అక్కడితో సరిపోతుంది. అంటే దూతలు యేసుప్రభు పుట్టాడంటే పుట్టాడని చెప్పారు, యేసుప్రభు తిరిగి లేచాడు అంటే ఇది ఆయన సమాధిలో లేడు, ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడని సమాధిలో నుండి తిరిగి లేచినప్పుడు కూడా దూతలే చెప్పారండి మగ్దలేని మరియతో. కాబట్టి కనుక మనకు కావాల్సింది ఆ ఆ రాత్రి ఆ రాత్రి ఆ దూతలు చెప్పినట్టు వార్త విని వెంటనే ఆ రాత్రిలోనే మీరు ఎన్నో వచ్చిన మీది 14 వచ్చిన చదువుకుందామండి మరొకసారి. 14 వచ్చిన వెంటనే ఆ దూతలో చెప్పాడు, వెలుగు ప్రకాశించింది. చెప్పిన తర్వాత వెంటనే మరొక సంఘటన ఆ రాత్రి జరుగుతున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. వెంటనే అంటున్నాడు అంటే ఆ రాత్రి ఆ సమయంలోనే జరుగుతున్నటువంటి కార్యముగా దీన్ని చూడొచ్చు. రెండవ మాటగా వెంటనే 13 వచ్చిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఏ దూతతో? గాబ్రియల్ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను అని వ్రాయబడి ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళేమో వార్త చెప్పాలి, పరలోకం సైన్య సమూహం కూడా దిగిపోయారండి గాబ్రియల్ దూతతో పాటుగా. ఏం చేస్తున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానం అని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారట. అంటే దూతలకి జ్ఞానుల కంటే ఈ యొక్క గొర్రెల కాపర్లు యేసుప్రభు చూసిన దానికంటే ముందుగానే దేవదూతలు దేవుని స్తోత్రించినట్లుగా, దేవునికి స్తుతులు చెల్లించినట్లుగా ఈ 13, 14 వచ్చిన వాళ్ళు మనం చూస్తున్నామండి. కనుక మనకు కావాల్సింది మొత్తం మీద ఆ దూత చెప్పిన మాట విన్నారు. రెండోది, మూడవదిగా చూసుకుంటే ఆ దూత వారి యొద్దకు పరలోకములకు 15 వచ్చి చదువుతున్నానండి. వాక్యం ఉన్న మాటనే మనం చెప్పుకున్నాం, బయట ఏం చెప్పట్లేదు నేను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు తమకు జరిగిన కార్యము ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఏం చేశారండి? ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? ఇది ఎవరు చెప్పినట్లు గ్రహిస్తున్నారు? ఏమండి? దూత చెప్పిన మాట ఈ గొర్రెల కాపరికి ఎలా గ్రహింపు వచ్చింది, ఎలా అర్థం చేసుకున్నారు అని అంటే అక్కడ వ్రాయబడిన మాట దేవుడే వీళ్ళకి చెప్పించాడు, దూత ద్వారా దేవుడు చెప్పించాడు అనేటువంటి గ్రహింపు ఆ చెప్పడం మాటను బట్టి వాళ్ళు గ్రహించారండి. ఈ విషయం మన దేవుని బోధకునికి ఆ వింటున్నటువంటి వారికి ఉన్నటువంటి తత్సంబంధం ఎలాంటిదే ఉండాలండి. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కాపరి ఆ విశ్వాసంలో వినేటప్పుడు కూడా ఏమిటంటే దేవుని గ్రంథంలో మాటలు చెప్పడానికి ఇదిగో ఈ దాసుని పంపించాడు, దేవుని మాటలు చెప్తున్నాడు కనుకొని దేవుని మాటకు విలువనిచ్చి బ్రతుకులు మార్చుకునే మాటగా ఆ మాటను బట్టి బలపడుతూ స్థిరపడుతూ ఉండాలి. వెంటనే కొన్ని చెడు ఉంటే విడిచిపెట్టుకునేటట్టుగా మనం కూడా గ్రహించాలి అని ఈ మాటను బట్టి మనకు వర్తించుకుంటే ఇలా తీసుకునొచ్చు అని ప్రభుని బట్టి నేను మరి జ్ఞాపకం చేస్తున్నా. కానీ ఇక్కడ వెంటనే వాళ్ళు ఏం చేశారు? దేవుడికి మనకు చెప్పించాడు. ఎంత మంచి గ్రహింపండి. కానీ వీళ్ళని గనులా, వీళ్ళు గొప్పవారా అంటే కాదే. ఈ గొర్రెల కాపర్లు ఎవ్వరికి మరి ఇది కాదండి, ఎవరు గౌరవించరండి వీళ్ళని. అందరికీ లోకమేనండి వీళ్ళు విద్యాబుద్ధులు కలిగినటువంటి వారు కూడా కారండి. అంటే వీళ్ళు అన్ని విషయాల్లో తగ్గింపుగా గొర్రెలు వెంబడి పొలంలో తిరుగుతున్నటువంటి వారు. వారికి దూతల్లి కనబడి మొట్టమొదటి వార్త ఎవరికి చెప్పారండి? మొట్టమొదటి క్రీస్తు పుట్టాడని వార్త ఎవరు విన్నారండి అంటే గొర్రెల కాపర్లే విన్నారు. ఆ విన్న తర్వాత ఈ మాట దేవుడే మనకు చెప్పించాడు అని గ్రహించారు. వీళ్ళు ఎంత గ్రహింపదో చూడండి. చాలా పనులు మనం కూడా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఈ మాటను బట్టి ఆ పాస్టర్ మీద గొడవకు దిగేటటువంటి వారు ఉన్నారు. కానీ ఆ దేవుని యొక్క మాట నిజంగా ఈ రోజు ఆ దైవదాసు ద్వారా నా గురించే పలికి నా జీవితం దిద్దుకోమని, సరి చేసుకోమని, విడిచిపెట్టమని, ప్రమాదంలో ఉన్న తప్పించుకోమని హెచ్చరించాడు అని తీసుకోవట్లేదు. ఈ రోజు లేదు, నా మీద ఏదో కక్షతో చెప్పాడు అనుకున్నట్టుగానే చెప్తున్నారు. కరెక్ట్ కాదండి, గమనించాలి. ఇక్కడ దూత చెప్పగానే దేవుడే చెప్పించాడు అంటున్నారంటే మరి నీకు నాకు కొన్ని ఆలోచింపు చేసే మాటే కదండి. కనుక వాళ్ళ మాట విని వెంటనే ఆ మాట ప్రకారం చేయటానికి ఇష్టపడ్డారు.
మరి చదువుతాం చూడండి, 15 వచ్చిన చదువుతున్నాం చూడండి, 16 వచ్చిన. వాళ్ళు తెలుసుకుని వెంటనే చూద్దాం రండి, బెత్లెహేము వెళ్ళి చూద్దాం రండి అని మొత్తం మీద ఆ మందను విడిచిపెట్టారు. తనకున్న పరిస్థితులు అన్ని కూడా వదిలేశారు. వెలుగును చూశారు. పరిస్థితి మార్చబడిపోయింది. అంటే వెలుగు చీకటి, చీకటి వెలుగు మారాలి అంటే అది దేవుని చేతిలో ఉంటుందే తప్ప ఎవరి చేతిలో కూడా అది లేదండి. కాలగతులన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి. కానీ వీళ్ళు గ్రహించి వెంటనే బెత్లెహేముకి ప్రయాణమే వెళ్ళారండి. అక్కడ ఏమంటున్నారు చూడండి, 16 వచ్చి చదువుతున్నానండి. లోక సువార్త 2:16. త్వరగా వెళ్ళి వెంటనే డెసిషన్ తీసేసుకున్నారు. గ్రహింపును బట్టి త్వరగా వెళ్ళారు. ఏమో మరొక క్షణానికి ఏమైపోతామో తెలియదు, అయితే మరొక రోజుకి ఎట్లా ఉంటే పరిస్థితులు మనకు అర్థం కాదు అని వెంటనే శిష్యులు ఈ యొక్క దూతలు గొర్రెల కాపర్లు ఏం చేశారంటే త్వరగా వెళ్ళి ఆ గాబ్రియల్ దూత ఎలాగైతే చెప్పాడు, ఒక తొట్టెలో పొత్తుగొడ్డు చుట్టుపడి పండుకొని ఉంటాడు అని ఎలాగైతే చెప్పాడు, వెంటనే వెళ్ళి ఆ మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న ఆ యేసును చూశారంట. చూసే భాగ్యం కూడా మొట్టమొదటి వీరికే దక్కిందండి. మొట్టమొదటి వినే భాగ్యము వారికే దక్కింది. రెండోది ఇవన్నీ రాత్రిలో జరుగుతున్న స్టోరీ. ఇప్పుడు నేను చెప్పే మాట రాత్రిలోనే, ఆ రాత్రే జరుగుతున్న స్టోరీగా బైబిల్లో చెప్పబడుతున్న మాటను బట్టి నేను గ్రహించిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేను చదువుతుంటే నాకు వచ్చిన ఆలోచన మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. కనుక ఇక్కడ చూస్తున్న మాటను బట్టి గమనిస్తే వారు త్వరగా వెళ్ళిపోయారు. ఆ రాత్రే చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? 17 వచ్చి చదువుతున్నానండి. 16 మరలా చూస్తున్నాం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రచురపరిచేశారు. వాళ్ళు తమతో చెప్పిన మాటలు ఏం చెప్పారు? ఇప్పుడు ఎవరు చెప్పారు? దూతే కదా వాళ్ళతో చెప్పింది. ఆ దూత చెప్పిన మాటల ప్రకారం వెళ్ళారు, చూశారు కనుక ఇప్పుడు ఏం చేశారు? వెంటనే ఆ రాత్రికాల సమయంలోనే ఆ యేసును ఆ శిశువుని గురించి ప్రచురపరిచారట. వెంటనే వినినటువంటి వారందరూ ఆశ్చర్యపడ్డారండి. ఏమండి గమనించండి ఒక మాట. ఇప్పుడు గొర్రెల కాపురం మాట ఎవరు వింటారండి? ఎవరు వింటారు? తక్కువ వారు అనుకున్నాం కదా, ముందే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఎంతటి తక్కువ వాడైన పలికే మాట ఎవరి గురించి పలుకుతున్నాడు అంటే యేసు ప్రభుని గురించి పలుకుతున్నాడు. ఆయన రక్షకుడైన నేడు రక్షణ మీ కొరకు పుట్టి ఉన్నాడు, మేము రక్షించడం పుట్టిన ఆయన గురించి చెప్తుంటే ఎవరో అని ఆశ్చర్యంగా విన్నారే తప్ప, ఆశ్చర్యపడ్డారు తప్ప ఆ ఆశ్చర్యకారిని చూసే భాగ్యం మాత్రం దక్కలేదండి. ఆ ఆశ్చర్యకార్యపు ఆయనను చూసి ఆయన పూజించే అవకాశం ఆనాటి కాలంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి వారికి, యోధ బెత్లెహేములో ఉన్నటువంటి ఎవరు కూడా దక్కలేదండి. కానీ గొర్రెల కాపర్లకు ఈ విషయం దక్కింది. ధన్యులండి, వారు నిజంగా ధన్యులని చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు లక్ష్యం లేవు, కానీ రక్షకుడని యేసును మాత్రం చూసేటువంటి గొప్ప భాగ్యము దేవుడు వారికి ప్రసాదించాడండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ భాగ్యం చూసి గొల్లవారు అంటారు యేసు మావాడు అంటారు. సో అటు వెళ్తే చాలా దూరం వెళ్ళాల్సి వస్తున్న ప్రసంగాన్ని నేను ఇక్కడితో ముందుకు వెళ్తే ప్రయత్నం చేస్తాను. కనుక ఈ విధంగా ఆ రాత్రి జరిగినటువంటి సంఘటన ఆ దూత చెప్పుగాని వెలుగొచ్చింది. ఆ పరలోక సన్నిధి సమూహం ఆ రాత్రే ఆయన స్తుతించడం జరిగింది. ఆ మాట విన్న తదుపరి దేవుడే మాకు చూపించడం గ్రహింపు వాళ్ళకి వచ్చింది. త్వరగా వెళ్ళి ఆయన చూచారు, వెంటనే ఆయన ప్రచురపరిచారు. ఈ సంఘటనలు అన్ని జరుగుతూ ఉన్న మరియమ్మ గారు మాత్రం సైలెంట్ గా వింటూ తన హృదయంలో ఈ మాటలన్నీ దాచుకుంటుందండి. నిజంగా యోసేపు మరియమ్మలకి కూడా మరి చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే వారు ఈ స్థితి నుండి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడిన కాడి నుండి వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదండి. ఆ డెలివరీ సందర్భంలో కూడా ఎవరు పట్టించుకోలేదు. అయినా వాళ్ళు కృంగిపోయినట్లు గాని, ఎందుకు వచ్చింది మనకి ఇంత బాధ, ఎందుకు ఇలాంటి పరిస్థితి మనం ఒప్పుకున్నాం అని ఒకరినొకరు నిందించుకున్నట్టు గాని, లేకపోతే వాళ్ళు కలిగినటువంటి విధానాన్ని బట్టి, అసౌకర్యాన్ని బట్టి, ఆ స్థలం లేని దాన్ని బట్టి, గౌరవం లేని దాన్ని బట్టి దేవుని నిందించినట్లు గాని ఎక్కడ కూడా కనబట్టలేదు. వారి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? దేవుని పనిని చేస్తుంటే ఆ దేవుని పనిలో ఒకవేళ అన్ని కూడా దేవుడే చూస్తాడని సహనంతో మనం ఉంటే సమస్తమును సమకూర్చి ఆయన చిత్తానుసారం మేలుకరమైన స్థితిలో జరిగిస్తున్న సంఘటన యోసేపు మరియలను బట్టి మనకు చక్కగా అర్థమవుతుంది కదండి. ఈ విషయం కూడా ఒక్కొక్క విషయాన్ని చూస్తుంటే ప్రతిదీ చదువునప్పుడు మన జీవితానికి ఒక పాఠం అండి. చదువుతున్నదే లేకపోతే వింటున్న మాటలను, చదువుతున్న భావనలను
మన పుట్టనికి అప్లై చేసుకోవాలండి. అప్పుడు సప్లై చేస్తేనే దానికి విలువ ఉంటుందండి అనే సంగతిని మనం గమనించాలి. ఇంకొక 1, 2 మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అంటే యేసు ప్రభు వారు పుట్టిక అంటే రాత్రి కాలంలోనే పుట్టాడు. చూడండి, కొన్ని మాటలు చెప్తాను నేను, చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. యేసు ప్రభు పుట్టిక రాత్రిలోనే జరిగింది, బాగా గమనించాలి. ఏమండి, ఆ రాత్రే ఆయనను చూడటానికి గొర్రెల కాపర్లకి అవకాశం వచ్చిందని, ఆ రాత్రే ఆయన సువార్తను ఆయన పుట్టాడని చెప్పబడింది, ఆ రాత్రే జరిగిందని, ఆ రాత్రిలోనే దూతలు ఆయనను కొనియాడారు, స్తోత్రం చెల్లించాడని. ఈ కార్యాలన్నీ కూడా 8 నుండి మనము 18 వచ్చిన వరకు లేకపోతే 20 వచ్చిన వరకు చదువుకుంటే కరెక్ట్ గా మనకు కనపడుతుంది. ఇంకా కొన్ని మాటలు చెప్తాను యేసు ప్రభు జీవితంలో ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పట్టబడింది కూడా రాత్రికాల సమయంలోనే. గెత్సేమని తోటలో పట్టబడింది కూడా రాత్రికాల సమయంలోనే. 2, పుట్టింది రాత్రి, పట్టబడింది రాత్రికాల సమయంలోనే. తర్వాత ఆయన తీర్పు తీర్చిన తీర్పులన్నీ కూడా మరి దేశ చరిత్రలో జరిగినటువంటి భిన్నమైనటువంటి రీతిలో రాత్రికాల సమయంలో, సెలవు సమయంలో కోర్టు ఓపెన్ చేసినట్లుగా మొత్తానికి రాత్రి కాలంలోనే ఆయన బంధించబడిన గెత్సేమని బంధించబడిన తీర్పులన్నీ కూడా రాత్రిలో జరిగింది. ఉదయకాలం తీర్పులన్నీ ఉదయకాలం రాత్రిలో జరిగాయి. ఆఖరికి మరణించింది కూడా రాత్రికాల చీకటిలోనే ఆయన మరణించింది. యేసు ప్రభు శిలువలో 3 మాటలు పలుకుతున్నప్పుడు మీరు మత్తయి 20 చదువుకున్నా ఏమండి, అక్కడ యేసు ప్రభు 3 మాటలు పలికిన తర్వాత 3 గంటల వేళ మొత్తం అంతకు చీకటి అయిపోయింది. కాలము చేంజ్ అయిపోయింది ఒకసారిగా. అంటే వెలుగుగా ఉన్నటువంటి విధానాన్ని 9 గంటలకు సిలువేస్తూ వెలుగుగా ఉన్నటువంటి సమయాన్ని 3 గంటలు అయ్యేటప్పటికి మొత్తం చీకటి అయిపోయింది. ఆ చీకటిలోనే మరి క్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక తర్వాత ఆయన తిరిగి లేచినటువంటి విషయం మాత్రం సూర్యోదయం వేకువజామున లేచాడు అని బైబిల్ చెప్పబడుతుంది. ఇది సువార్త చివరి అధ్యాయాలు. తర్వాత రేపు ప్రొద్దుటి ఆయన నేడు మరో క్షణంలోనూ ఆయన తిరిగి రాబోతున్నది కూడా చీకటి కాల సమయంలోనే వస్తాడు. అంటే మెలకు కలిగి ఉండమని మనం హెచ్చరించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఒకసారి ఈ 4 మాటల వివరణలో ఒక్కొక్క మాటగా చెప్తాను. ఆయన పుట్టుక చీకటిలోనే, అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే మానవుని యొక్క విమోచన కార్యం అంతా కూడా చీకటిలోనే జరిగింది అని గ్రహించాలి. మరలా చెప్పిన మాట, మానవుని యొక్క పాప బంధకాల నుండి విమోచించడానికి తండ్రి జరిగించిన కార్యాలన్నీ చీకటిలో జరిగినట్లుగా మనకు కనబడుతుంది. కనుక పుట్టింది చీకటిలోనే, బంధించింది చీకటిలోనే గెత్సేమని తోటలో, మరి ఆయన తీర్పు తీర్చింది చీకటిలోనే, ఆయన మరణించింది చీకటిలోనే, తిరిగి లేచింది మాత్రం ఉదయకాలం అంటే వేకువజామునే. తర్వాత తిరిగి రాబోతున్నది కూడా చీకటిలోనే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన పుట్టుక జీవితాన్ని కలిగినప్పుడు ఒక కాలాన్ని మనం గుర్తిస్తే ఒకే కాలంలో ఇన్ని సంఘటనలు జరిగినాయి అని అంటే చీకటి అంధకారంతో ఉన్నటువంటి లోకాన్ని వెలుగుమయం చేయాలంటే వాళ్ళన్నీ చీకటిలోనే చేసామనుకుంటున్నారు. కానీ చీకటిని ఛేదించుకొని వెలుగుగా ఆయన ఏం చేశాడు, మరి సమాధిని చీల్చుకుని ఆయన బయటకు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఇప్పుడు క్రిస్మస్ ఆ మాటలుగా మరి సిలువ మాటలు వస్తున్నాయేంటి అనుకుంటామైతే దాని భావాన్ని మన క్రిస్మస్ దగ్గర ఆగిపోతున్న ప్రతి ఒక్కరు ఆ క్రీస్తు ప్రభు చేసిన త్యాగం గురించి కానీ, ఆయనకు మరణపు వెలుగు గురించి కానీ, మరణాన్ని గురించి తెలియపరచవలసినటువంటి ఆ విషయాలు చెప్పటం మానేసి చాలా పర్యాలు యేసు తన మరణం పునరుద్ధాన్ని ప్రకటించమని చెప్పినటువంటి విషయాలు చాలా వరకు తగ్గించుకుంటూ ఈ క్రిస్మస్ ఆనందంలో పుట్టాడు అన్నట్టు ఆగిపోతున్నాం. ఇక్కడితో ఆగిపోకూడదండి. అక్కడ నుండి శిలువ మరణం వరకు కూడా మనం చూడాలి. ఆ సిలువలో చేసిన త్యాగాన్ని మనం గుర్తుండాలి. ఆ త్యాగం ద్వారానే, ఆ రక్తం ద్వారానే, ఆయన చేసిన కార్యం ద్వారానే మానవునికి విమోచన సంగతిని మనం గమనించాలి. రక్షకుడు పుట్టే సంతోషం మంచిదే, కానీ రక్షకుడు ఈ రక్షించడం చేసినటువంటి త్యాగము ఆ కార్యం కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నాను కదా అంటూ ముందుకు వెళ్తున్నానండి. కనుక ఆ సమయంలో ప్రతి రక్షణ విమోచన కార్యం చీకట్లో జరిగింది. 1-2 మాటలు చెప్పాను. ఇంకా చూడండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు మీరు గమనించినట్లయితే అర్ధరాత్రి సమయంలోనే ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. అంటే వాళ్ళకి విమోచన కలిగింది పస్కా ద్వారా. తెలుసు కదా మనందరికీ. అర్ధరాత్రి సమయంలో నుండి బయటకు వచ్చారు. మరి గమనించారు. ఒక యాకోబు జీవితం తీసుకున్న సరే ఆయన పద్దనరామకి యొక్క కానాను నుండి పద్దనరాముకి
పారిపోతున్నప్పుడు కూడా చీకటితో ప్రారంభమైన తన బ్రతుకు 20 సంవత్సరాల తదుపరి సూర్యోదయమైనట్లుగా యాకోబు పోయి ఇస్రాయేలుగా వెలుగుగా మారినట్టుగా తన బ్రతుకు మరి ఆది కాండం 32 అధ్యాయం మనం చూస్తామండి. ఇలా ఆ ఒక్క రాత్రిలోనే కొన్ని బ్రతుకులు మార్చబడిపోయినట్లు కనబడతాయండి. మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, జైలు అధికారి అపొస్తలుడు పౌలు శీల జైల్లో బంధించినప్పుడు వాళ్ళు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతుంటే భూకంపం కలిగింది. చెరసాల పునాదులన్నీ కూడా ఆ సందర్భంలో జైలు అధికారి కూడా ఆ రాత్రికి రాత్రే తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. చాలా పర్యాలు విమోచన కార్యం అంతా కూడా మరి చీకట్లో జరిగినట్లు మనకు కనబడుతుంది. ఇంకో మాటగా మనం తీసుకున్నట్టు ప్రియ దేవుని పిల్లలారా, భారతదేశానికి కూడా స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అర్ధరాత్రి సమయంలోనే బ్రిటిష్ వారు ప్రకటించినట్లుగా మన దేశ చరిత్ర చెప్తున్నది కదా, అర్ధరాత్రి. కనుక ఈ అర్ధరాత్రి చీకటి అని అంటే ఆ చీకటి అంధకారంలో భయంకరమైన స్థితిలో ఉన్న పరిస్థితుల నుండి విమోచింపబడి వారందరూ వెలుగులోనికి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే దేశంతో ఫ్రీడమ్, ఐగుప్తు నుండి బానిసత్వం బయటకు వచ్చారు. కనుక యేసు రక్షించడానికి కూడా పాప బంధకంతో చీకటితో ఉన్నటువంటి బ్రతుకులు వెలుగుగా, నేనే వెలుగు లోకానికని కూడా యేసు చెప్పినటువంటి కార్యం కూడా అలాగే జరిగింది. కనుక ఈ రాత్రికాల సమయంలో నేను అడుగుతున్న ఒక ప్రశ్న, దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా ఎప్పుడైతే యేసు ప్రభుని వెలుగుగా ఉన్నటువంటి ఆయన, మన కొరకు విమోచన కార్యం జరిగించిన ఆయన, ఇంకా మన చీకటితో ఉన్న మన బ్రతుకులకు వెలుగు రావాలి అంటే, ఆ చీకటి కార్యంతో ఉన్న పరిస్థితి నుండి మన వెలుగు ప్రచురించాలి అంటే, ఈ రాత్రి ఆ చీకటి పోయి వెలుగైన యేసుని నిజంగా నీ హృదయంలో స్వీకరించినట్లయితే, ఆయన నమ్మినట్లయితే, ఆయన విశ్వసించినట్లయితే, ఆయన నా పాపంలో చనిపోయాడనేటువంటి ఒక తీర్మానం తీసుకున్నట్లయితే, తప్పనిసరిగా నీ బ్రతుకులో ఈ రాత్రి చీకటి పోయి వెలుగును ఎందుకు మరి పొందుకోకూడదు? అట్టి కృప దేవుడు ఇవ్వాలని ఈ మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాం. ఇంకా చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన మనము మరలా బ్రతుకు చీకటి క్రియలుగానే ఉంటే నీ బ్రతుకు ఆరిపోద్దే తప్ప సంతోషం ఉండడానికి అవకాశం లేదు. అట్టా చీకటి నుండి వెలుగులోకి వచ్చి చీకటి క్రియలు చేస్తూనే ఉన్నట్లయితే నీ మాట ఎవరు వినరు, ఎవరు పట్టించుకోరు. ఉంటావు కానీ నీకు వెలుగు ఉండదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు 2 in 1 ఉన్నావు. కరెక్ట్ కాదు. చీకటిలోని వెలుగులోనికి వచ్చావు. వెలుగు సంబంధులు అంటే వెలిగించబడిన తర్వాత దేవుని యందు పుట్టినవాడు ఇక పాపం చేయడు అంటాడు మొదటి యోహాను పత్రిక. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆ చీకటిలో వెలుగుకి వచ్చిన మనము మన బ్రతుకు చీకటి కాకుండా మరి అదే వెలిగించేది కనుక వెలుగుతూ చీకటిలోనే మనం వెలుగు సంబంధాలు కనుక వెలుగుతూ ఆయన రాబోతున్నాడు కనుక చీకటిలోనే ఆయనతో పాటుకు వెళ్ళటానికి సిద్ధపడేటవారుగా మనం ఉండాలి. రక్షణ పొందినటువంటి వారు ముందు చెప్పిన కదండి, చీకటితో ఉన్నారు, ఎక్కడ నడుస్తున్నారో తెలియదు, వారు చేస్తున్న క్రియలకి ఎంత ప్రమాదం వస్తుందో కొందరు గ్రహించరు. కానీ అన్ని ఉన్నాయి, పరిసరాలు బాగున్నాయి, ఆరోగ్యం ఉంది, అంతస్తు, ఐశ్వర్యం అన్ని ఉన్నాయి. నిజమే, నేను కాదంటలే, మంచిదే. కానీ అవన్నీ కూడా ఒక నెలతూకలతో కలిగిందంటే చీపురు పెట్టి తుడిచేస్తాడు దేవుడు. దారి ఖర్చులకు చాలవబ్బా, వద్దు. ఒకవేళ దేవుని చిత్తమైతే ఈ మాట విని నీ చీకటి పరిస్థితుల్లో, చీకటి అంటే పాపం, చీకటి క్రియలే పాపం, చీకటిలో చేస్తాడు ఏం చేసినా సరే, వెలుగులో ఎవరు చేస్తారు? కనుక ఈ రాత్రి అటువంటి చీకటి స్థితిలో కానీ నీ జీవితం ఉంటే, సోదరుడా సహోదరి, ఆ క్రీస్తు ప్రభువుని నమ్మి వెలుగు సంబంధాలుగా మారి నీ జీవితం ధనీకరణ చేసుకుంటావని ఈ మాట చెప్తున్నాను. అప్పుడు మాత్రమే చీకటి పోయి వెలుగు రావటమే ఆ వ్యక్తి జీవితం ఆనందము, సంతోషము, మరి ఎంతో ఆనందము. అట్టి ఆనందము అప్పుడే నిజమైన క్రిస్మస్. అంటే క్రీస్తు పుట్టాడు కనుక నీ జీవితానికి ఆనందం. అట్టి కృప్తో మరి అటువంటి ఆలోచనతో ఆ రక్షణ పొందినప్పుడు రక్షణ పొందుకొని ఆనందించాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన మాటలో పరమార్థం ఏంటో నేను గమనించి నీ చిత్తమేమో ఎరిగే బ్రతకడానికి మాకు నేర్పించి, నీ చిత్తమైతే మరొక పర్యాయం కలుసుకోవటం మీరు అంగీకరిస్తే అంతవరకు వినినా నీ పిల్లలను మమ్మల్ని అందరినీ కుట్రలు భద్రపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు.